అరుణాచల శివ అరుణాచల శివ అరుణా. ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇలా చెయ్యాలన్న నియమం ఆయనకేమీ లేదు. ఒకణ్ణి ఉద్ధరించాలి అని ఆయన అనుకున్నాడు అనుకోండి, వాడి భక్తికి ప్రసన్నుడయ్యాడనుకోండి, వాడి చిత్తశుద్ధికి ప్రసన్నుడయ్యాడనుకోండి, ఆయన మోక్షం ఇచ్చాడనుకోండి. ఏమంటే ఆయనకి మోక్షం ఏ కారణానికి ఇచ్చారు అని అడగడానికి మనం సరిపోం, చెప్పవలసిన అవసరం ఆయనకి లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అరుణాచలం గురించి మాట్లాడుకుందాం. ఈవెన్ మీరు చెప్తే నంబరు, మన తెలంగాణలో కూడా అరుణాచలం ఉంది. మా ఊరికి దగ్గరలో, భద్రాచలానికి 14 కిలోమీటర్ల దగ్గరలోనే చిన్న అరుణాచలం ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా కాశీకి కానీ అరుణాచలం కానీ వెళ్ళని చాలామంది వేచి చూస్తూ ఉంటారు. ఈవెన్ అరుణాచలం మన తిరుపతికి చాలా దగ్గరలోనే ఉంటుంది. కానీ చాలామంది తిరుపతి వెళ్ళినా కూడా అరుణాచలం వెళ్ళలేరు. ఇక్కడ ఈ శివాలయంలో సహస్రార శివలింగం ఉంది. సహస్రార శివలింగం అంటే 108 శివలింగాలు ఒకే శివలింగంలో ఉంటాయని. సో దీని గురించి మళ్ళీ డీటెయిల్గా వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ అరుణాచలంలో, అదే తిరువణమలలో ఎలా అయితే గిరి ప్రదక్షిణ ఉంటుందో, ఈ సహస్రార శివలింగం చుట్టూ తిరిగితే అలాంటి ఫలితాన్ని పొందుతారని ప్రసిద్ధి. ఈవెన్ ఇక్కడ మనకి 12 జ్యోతిర్లింగాలు దర్శనమిస్తుంటాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో అన్ని జ్యోతిర్లింగాలను దర్శించలేరు. అందుకని ఇక్కడ ఈ గుడి నిర్మించేటప్పుడు 12 జ్యోతిర్లింగాల రిప్లికాని ఇక్కడ రిప్రజెంట్ చేశారు. ఈవెన్ అవన్నీ యాస్టీస్గా ఎలా అయితే పురాణాలలో ఉన్నాయో వాటి ఆధారంగానే ఇక్కడ నిర్మించారు. ఇక్కడికి వస్తే మనకి జ్యోతిర్లింగాల దర్శనం కూడా దక్కుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో సతీకాండం చాలా క్లియర్గా ఉంది. ఎవరన్నా వినని వాళ్ళు ఉంటే వినండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షయమామృతాత్. ఈ 12 జ్యోతిర్లింగాల చరిత్ర లింగ పురాణంలో వ్యాస మహర్షి వివరించాడు. రామనాథస్వామి లింగం రామేశ్వరంలో ఉంది. మల్లికార్జున లింగము శ్రీశైలం, భీమశంకర లింగము భీమాశంకరం, కృష్ణేశ్వర లింగం కృష్ణేశ్వరం, త్రయంబకేశ్వర లింగం త్రయంబకేశ్వరం, సోమనాథ లింగం సోమనాథ్, నాగేశ్వర లింగం ద్వారక, ఓంకారేశ్వర లింగము ఓంకారక్షేత్రం, మహాకాల లింగం ఉజ్జయిని, వైద్యనాథ లింగం చితాభూమి దేవగఢ్, విశ్వేశ్వర లింగం వారణాసి, కేదారేశ్వర లింగం కేదార్నాథ్. ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకునేటప్పుడే మాకు వినాయకుడు దర్శనమిచ్చాడు. చాలా బాగున్నాడు కదా. ఈ ఆలయం గోపురాల మీద చాలా అందమైన చిత్రీకరణలు ఉన్నాయి. సో కొన్ని చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మీరు చూడండి, ఇవే జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాల రిప్లికా. మనం అక్కడ దాకా వెళ్ళి దర్శించుకోలేము కాబట్టి ఇక్కడే మనకి అన్ని జ్యోతిర్లింగాలు దర్శనమిస్తున్నాయి. అసలు ఈ జ్యోతిర్లింగాల గురించి మన పురాణ గాథలు ఏం చెప్తున్నాయో చూద్దాం. శ్రీ సోమనాథేశ్వరుడు గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికి ప్రజ్వలిల్లుతుంది అని ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండలంలో స్నానం చేసి సోమనాథేశ్వరుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. నెంబర్ 2, శ్రీశైల మల్లికార్జునేశ్వరుడు మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి 52 కిలోమీటర్ల, హైదరాబాద్కు 230 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభూగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలిశాడు. భూలోకాన్ని చుట్టి ఎవరు ముందు వస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షణ్ముఖుడికి ప్రతి చోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు. పార్వతీ పరమేశ్వరులకు అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతం పైకి వెళ్ళిపోయాడు. కార్తికేయుడుగా వెలిశాడు. తన తప్పిదం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానది తీరం శ్రీశైల శిఖరంలో తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మరాంబ సహిత మల్లికార్జునులుగా వెలిశారు. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 1000 లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 5 లింగాలు ఇక్కడే కలువు తీరినట్టు చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానంద లహరి రాశారని ప్రతీతి. నెంబర్ 3, శ్రీ మహాకాళేశ్వరుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని పట్టణంలో ఈ మహాకాళేశ్వరుడి ఆలయం ఉంది. క్షిప్రా నది తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది ఒకటే. ఆలయం ముఖద్వారం దక్షిణాభిముఖంగా ఉంటుంది.
గర్భగుడి శ్రీచక్రయంతం తిరగేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. 5 అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహాకాళేశ్వరుడికి పాతకాల భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. నెంబర్ 4 శ్రీ ఓంకారేశ్వరుడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం వింధ్యా పర్వత సానుల్లో నర్మదా నది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. సంస్కృత ఓం ఆకారంలో వెలిసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండటం విశేషం. నెంబర్ 5 శ్రీ వైద్యనాథేశ్వరుడు. జార్ఖండ్ రాష్ట్రంలో జేసీడీ కూడలి దగ్గర శ్రీ వైద్యనాథేశ్వరుడి ఆలయం ఉంది. పాట్నా నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంది. మహారాష్ట్రలో కట్నీపూర్ దగ్గర ఒక పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటికి నేపథ్యముగా రామాయణ అంతర్గత రావణాసుడికి కథతో ముడిపడి ఉంది అని చెబుతారు. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయమవుతుండడం వలన దీనిని శ్రీ వైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి. నెంబర్ 6 శ్రీ భీమేశ్వరుడు. మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వత్ఘాట్లో పూణేకు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది ఉన్నది. దాని ఉపనది భీమా నది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిసింది. కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది. ఈ జ్యోతిర్లింగం అర్ధనారీశ్వర రూపంలో భక్తులు కోరికలు తీర్చేదిగా ప్రతీతి. ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుండడం ఓ ప్రత్యేకత. శివుని రౌద్ర రూపం నుంచి వచ్చిన చెమట బిందువులు భీమా నదిగా మారిందని స్థల పురాణం చెబుతున్నది. నెంబర్ 7 శ్రీ రామేశ్వరుడు. తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వర ఆలయం ఉంది. పురాణ గాథ ప్రకారం రావణవధ అనంతరం శ్రీరామచంద్రమూర్తి సేతువును దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమకు ఆజ్ఞాపిస్తాడు. సుముహూర్తం సమయం దాటిపోతుండడంతో సీతాదేవి సముద్ర తీరంలో ఇసుకతో శివలింగం చేసి ప్రతిష్ఠించింది. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుకలింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు. గర్వభంగమైన ఆంజనేయుడు శివుని పక్కనే తాను తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. రామేశ్వరంలో 2 శివలింగాలు ఉంటాయి. మనం గమనించవచ్చు కూడా. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. రామేశ్వరంలోని నూతుల్లో నీటితో స్నానం ఆచరిస్తే సమస్త బాధలు పోతాయని భక్తుల విశ్వాసం. నెంబర్ 8 శ్రీ నాగనాథేశ్వరుడు. మహారాష్ట్ర ప్రభాస రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ నాగనాథేశ్వర ఆలయం ఉంది. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుక వనంలో ఉన్నప్పుడు పాండవులు స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు శరీరం నిండా పాములు, చేతుల్లో త్రిశూలం ధరించిన నగ్న కాపాలికులు వారిని తరిమి కొట్టారని కథలు ప్రచారాలలో ఉన్నాయి. నెంబర్ 9 శ్రీ విశ్వనాథేశ్వరుడు. శ్రీ విశ్వనాథేశ్వరుడి జ్యోతిర్లింగం వారణాసిగా జగత్ ప్రసిద్ధి చెందిన కాశీ క్షేత్రంలో ఉంది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీ పట్టణం. గంగానది తీరంలో బౌద్ధ, జైన మతాల వారు, హైందవులు అనేక మంది తీర్థయాత్రలకు కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి వస్తుంటారు. అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలను కలిగి ఉంటుంది. విశ్వనాథ దేవాలయం సన్నిధిలోనే విశాలాక్షి శక్తిపీఠం ఉంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానది తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. అవి కాశీ ఘాట్స్ అంటారు. 84 మొత్తం. దీని గురించి డీటెయిల్గా వీడియో కూడా ఉంటుంది యూట్యూబ్లో. కాలినడకన వెళ్ళాను 24 ఘాట్స్. చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి. దాదాపు 2 పూటల సమయం పట్టింది. ప్రాణం మలిసిపోయిన ఆ 84 ఘాట్స్ను కంప్లీట్గా కాలినడకతోనే పూర్తి చేశాను. అంతా ఆ కాశీ విశ్వనాథుడి దయ. ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమాలు చేసిన వారికి ఈశ్వర ప్రసాదముతో మోక్షం లభిస్తుందని నమ్మకం. కాశీలో మరణించిన వారు మరలా పుట్టరని కూడా విశ్వాసం ఉంది. సాక్షాత్తు శివుడే తారక మంత్రాన్ని తన చెవుల్లో చెబుతాడని ప్రజల విశ్వాసం. నెంబర్ 10 శ్రీ త్రయంబకేశ్వరుడు. మహారాష్ట్రలోని నాసిక్ 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకేశ్వర ఆలయం ఉంది. బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయంభూగా వెలిసిన బ్రహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలు అందుకున్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి 2 కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటి గురించి వచ్చే వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెంబర్ 11 శ్రీ కేదారేశ్వరుడు. ఉత్తరాంచల్ రాష్ట్రంలో కేదారేశ్వర ఆలయం ఉంది. హిమాలయ శిఖరం మందాకి నదీ తీరంలో సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఎద్దుమూపురు ఆకారంలో ఉంది ఈ జ్యోతిర్లింగం. గౌరీకుండ నుంచి 14 కిలోమీటర్ల దూరం గుర్రాలపై కానీ డోలీలో కానీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి నవంబర్ నెల వరకే ఈ ఆలయం తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ.
బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వంగా సుందరంగా నిర్మించారని ప్రతీతి. అంతరాలయంలో నేటికి పాండవుల ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. ఆది శంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆది దంపతుల కళ్యాణ సమయంలో హోమగుండం నేటికి దర్శించవచ్చు. హరిద్వార్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు మార్గం కూడా ఉంది. నెంబర్ 12, ఇది లాస్ట్ది. శ్రీ కృష్ణేశ్వరుడు. మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ విఘ్నేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో కృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు. దేవగిరి కొండపై కృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయింది అనుకుంటా. సహస్రార లింగం అంటే ఏంటి, అసలు లింగాలలో ఎన్ని రకాలు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ చాలా డీటెయిల్గా వచ్చే వీడియోలలో మాట్లాడుకుందాం. నేను ఇక్కడ ఒక కొటేషన్ చూసా, జరిగేది ఎప్పటికీ జరగక మానదు, జరగనిది ఎంత ప్రయత్నించినా జరగదు అన్నది. సో చాలా బాగుంది, మీరు కూడా చూడండి, స్క్రీన్ పైన ఉంటుంది. ఇక్కడ ఉన్న శివలింగం సహస్రార శివలింగం. వీటి గురించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ. వచ్చే వీడియోలో తప్పకుండా మాట్లాడుకుందాం. ఒక్కొక్క లింగం గురించి ఒక్కొక్క వీడియో చేస్తాను, సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. సర్వం శివం జగత్. ఓం నమః శివాయ. చివరి వరకు ఈ వీడియో చూసామంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని. ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. సర్వం శివం జగత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అగైన్.